ఏంటండో ఏం చేస్తున్నారేంటి? రథసప్తమి కదా! మీ పూజ ఎలా చేసుకున్నారో చెప్పండి. నేనైతే మార్నింగ్ గుమ్మానికి మొదట బొట్లవి పెట్టి ఇంట్లో పూజ చేసుకొని టెర్రస్ పైకి వెళ్ళి సూర్యభగవాన్‌కి ఫస్ట్ అయితే పూజ చేసేస్తాము. ప్రతి ఇయర్ ఇంట్లోనే పాలు పొంగిస్తాం అనమాట పిడకలవి పెట్టి. కానీ పైన సూర్యభగవాన్ ముందే ఎలాగైనా పాలు పొంగిద్దామని చెప్పి అనుకున్నాను. నాకు కుంపటి పొయ్యి ఎక్కడ దొరకలేదండి. ఎలాగని ఆలోచించాననమాట. సర్లే అని చెప్పి ధూపం వేస్తాం కదా! దానిలోనే పిడకలను పెట్టి పరమాన్నం చేద్దాం అనుకున్నా. అసలు భలే అనిపించింది. ఎలా వస్తదా అని చెప్పి అనుకున్నాను. కానీ సంకల్పం అనేది గొప్పదంటారు కదా! నిజంగా దేవుడు నాకు సపోర్ట్ చేసి మొత్తానికి నైవేద్యం కమ్మగా వచ్చేలా చేపించుకున్నారు. పూజ విషయానికి వస్తే వేరే ఫోటో అదేం పెట్టననమాట. ఆయన రూపం ఉంటే పెడతాము. అయినా మన కళ్ళ ముందే ఉన్నారు కదా అనేది నా ఆలోచన. ఆ రథంలో పెట్టేసి ఇంకా నాకు వచ్చినట్లు ఎర్రని పుష్పాలతో అలాగే ఎర్రని అక్షింతలతో పూజ అయితే చేశాము. నాకెందుకు పూజ పర్ఫెక్ట్గా వస్తే భలే ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని ఆయన కోరుకున్నాను. అది ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే నాకు తెలిసి. ఇంకా కిందకు వచ్చేసి స్ట్రాంగ్గా టీ అయితే పెట్టేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో